సభాధ్యక్షులు మిత్రులు ఆది గారు, ఈనాటి ఒక పుణ్య కార్యక్రమానికి, పవిత్ర కార్యక్రమానికి, దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధికి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజన్నకి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు 10 నెలల కాలంలోనే దానికి రూపకల్పన చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ గారికి, దామోదరం గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, పొంగులేటి గారికి, ప్రియమైన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికను అలంకించినటువంటి నా తోటి శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా, ఈరోజు సిరిసిల్ల, వేములవాడ అనేక సంవత్సరాలుగా నేతన్నల యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కేవలం మాటలతోటే ఆడని పురికొల్పి, ఆడని భావోద్వేగానికి గురి చేసి, వాళ్ళ జీవితాలని భగ్నం చేసి ఆత్మహత్యలకి పురికొల్పేటటువంటి మాటలు తప్ప ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి అవకాశాలు తక్కువ. కేవలం పథకాలు రూపొందించారు, మాటలతోటి కాలం వెలబుచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత